హైదరాబాద్లో గురు పౌర్ణమి వేడుకలంటే టక్కుని గుర్తొచ్చేది దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం. షిరిడి తరహాలో పూజలు, హారతులు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి రవికుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. సో ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా మందిరం వద్ద అవుతున్నాం. సో ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి రవికుమార్ గారు అవుతున్నారు. సో వీరు జనరల్ సెక్రటరీ ఈ టెంపుల్కి. సో వీరిని ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూజలు ఏ విధంగా ఉన్నాయి, పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు, పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు అనే అంశాలపైన అయితే మనం ఈరోజు వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా శ్రీ గురు పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ షిరిడీలో దక్షిణ షిరిడిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అశేష భక్త జనాభాలకి బాబా వారి ఆశీర్వాదాలు చాలా చక్కగా అందజేయటం జరుగుతోంది. ఈరోజు గురు పౌర్ణమి పండుగ సందర్భంగా సంస్థానం ఉదయం 5 గంటలకు తరబడింది. 5:12 బాబాకు కాకడహారతితో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 6 గంటలకు మంగళ స్నానం, ప్రత్యేక 108 కలశాలతో బాబాకు అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత 7 o'clockకి అర్చన కార్యక్రమం చేయడం జరిగింది. 9 గంటల నుంచి ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని నామ ఏకాహం ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు చక్కగా జరుగుతూ ఉంటుంది. రాత్రంతా ఈ సందర్భంగా సంవత్సరం తెరిచే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు మొత్తం అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనం చేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. అంతేవిధంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అఖండ హారతి ఉంటుంది. షిరిడీలో అయితే ఎట్లా జరుగుతూ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చక్కగా హారతులు బాగా జరుగుతాయి. సాయంకాలం 5ంటికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటుంది. సాయంకాలం 6:30 సంధ్యాహారతి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాత్రంతా సంవత్సరం తెరిచే ఉంటుంది కాబట్టి ఎటువంటి హారతులు రాత్రి కూడా జరగవు. రేపు ఉదయం మళ్ళీ ఉదయం 6 గంటలకు తిరిగి మంగళ స్నానం. రేపు గురువారం కాబట్టి బాబాకి ఇష్టమైన రోజు, భక్తులకి సెంటిమెంట్గా ఉన్న రోజు ఉన్నటువంటి గురువారం రేపు కూడా యథావిధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేపు సాయంకాలం సంధ్యాహారతి అయిన తర్వాత ప్రత్యేక విశేష పల్లకి రథోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా జరిగేటువంటి కోలాటం కానీ, తెలంగాణ సంస్కృతికి ఉన్నటువంటి బోనాలు ఆ తర్వాత ఉత్సవాలు, కార్యక్రమాలు, పూజ, ఊరేగింపు కార్యక్రమాలు అతివైభవంగా జరగబడుతున్నాయి. రేపు రాత్రికి సంధ్యాహారతి 7 o'clock నుంచి భక్తులందరూ కూడా ఇవాళ రేపు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈరోజు ఉదయం 7:30 నుంచి ఇవాళ రాత్రి 7:30 వరకు కూడా బాబా యొక్క అన్నప్రసాదం చక్కగా దిగ్విజయంగా బాగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా అయితే 30,000 దాకా దాదాపు భక్తులు వచ్చి ఉన్నారు. ఇంకా తిరిగి రాత్రి వరకు కూడా ఇంకొక 50 నుంచి 70 దాకా భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాతావరణం బట్టి దాన్ని బట్టి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరికీ కూడా సకల సౌకర్యాలు అందుబాటులో మేము చేశాము. అన్నప్రసాదం కానీ, తర్వాత వాటర్ క్యాంప్స్ కానీ, తర్వాత పిల్లలకి, వృద్ధులకి, ఏజ్డ్ పర్సన్స్కి, మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ వాళ్ళు కూడా సపరేట్ మేము క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా చక్కగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ బాబావారి దర్శనానికి అందరూ వస్తున్నారు. అందరికీ కూడా మా సంస్థానం ట్రస్ట్ బోర్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ తప్పనిసరిగా ఈ మహోత్సవ కార్యక్రమాల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం సాయిరామ్. చూసారు కదా రవికుమార్ గారి మాటల్లో వారు చెప్పిన మాటల ప్రకారం ఈరోజు ఇప్పటికే దాదాపు 30,000 మంది వరకు అయితే భక్తులు రాగా, ఇక రానున్న అంటే ఈ నైట్ వరకు కూడా దాదాపు 50,000 నుంచి 70,000 మంది భక్తులు కూడా విచ్చేసే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. సో వారికి గాను ప్రతి సంవత్సరంగా ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతున్నాయి. అటు షిరిడిలో శ్రీ సాయిబాబా వారి ఎటువంటి పూజలు, పునస్కారాలు అయితే జరుగుతుంటాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మేమైతే అదేవిధంగా చేస్తున్నాం అంటున్నారు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇటు సపరేట్ క్యూ లైన్లతో పాటు పోలీస్ బందోబస్తు కూడా, అంటే దాదాపు 30 మంది నుంచి 40 మంది యొక్క పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అటు బయోటాయిలెట్స్ కానీ, ఇటు అంబులెన్స్ కానీ మరియు ఇతర సదుపాయాలన్నింటినీ కూడా మేము ప్రజల కోసం అయితే ఏర్పాటు చేస్తామన్నదే వీరి మాటల్లో మనం వింటాం. సో ఇది ఇక్కడికి ఉన్న అప్డేట్ అనమాట. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ షో.